ఓం నమో నారాయణాయ. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ గతిరన్యథా. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ గతిరన్యథా. భగవద్భక్తులారా, చూడండి, ఆ గోమాత ఎంత చక్కగా ఆలకిస్తోందో మనము హరినామాన్ని స్మరిస్తున్నప్పుడు. ఈ మధ్య కాలంలో, అంటే గత 2-3 సంవత్సరాల నుంచి కోవిడ్, ఆ కరోనా అనేటువంటి మహమ్మారి గురించి, ఇతర వ్యాధుల గురించి, జబ్బుల గురించి అందరం కూడా భయపడుతూ ఉంటున్నాం. భగవద్భక్తులారా, విశేషంగా మనం గ్రహించవలసింది, ఈ రోగాలకు, ఈ జబ్బులకు మందులు వేసుకోవడానికి ఆలోపతియా, హోమియోపతియా, ఆయుర్వేదమా, గృహ చికిత్స ఏమిటి అని తర్జన భర్జన పడుతూ ఉంటాం. ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు, ఈకో టెస్ట్లు, బాబా ఒక టెస్ట్ కాదండి, ఒక ఎక్స్రే కాదండి. పరిగెడుతూ ఉంటాం. కానీ తెలుసుకోలేనిది ఏమిటంటే, రోగ కారణ పదార్థాన్నే ఔషధ రూపంలో చికిత్సగా గనక మనం ఉపయోగిస్తే ఆ వ్యాధి నయమవుతుంది. ఏమిటండి? రోగ కారణ పదార్థాన్నే ఔషధ రూపంలో చికిత్సగా మనం చేసుకుంటే వ్యాధి ఎలా నయమవుతుంది అనేటువంటి సందేహం కలగచ్చు. దానికి కూడా మన వైదిక వాంగ్మయంలో చక్కగా చెప్పబడిందండి. ఆమయో యశ్చ భూతానాం జాయతే ఏన సువ్రత తదేవ హ్యామయం ద్రవ్యం న పునాతి చికిత్సితం. అంటే వ్యాధులు ఏవైనా, జీవులు అన్నిటినీ కూడా సాధించగలరటండి. ఎందుకంటే ఆ వ్యాధి పదార్థంతోనే చికిత్స చేసుకోవాలి. ఎలాగా అంటే, ఒక ఉదాహరణ చెప్తా. పాలతో తయారు చేయబడిన పదార్థాలు కొన్నిసార్లు అతిసార వ్యాధిని కలిగిస్తాయి. కానీ పాలనే పెరుగుగా మార్చి కొన్ని ఔషధ పదార్థాలు కలిపితే అదే ఈ అతిసార వ్యాధిని చికిత్స చేస్తుంది. అదేవిధంగా భౌతిక జీవనపు త్రివిధ తాపాలు కూడా కామ్య కర్మలతో శమనం పొందవు. అందుకే ఇనుమును అగ్ని ద్వారా ఎర్రగా మార్చినట్లు కర్మలన్నింటినీ ఆధ్యాత్మికములు కావించాలట. అప్పుడు అగ్ని తన ప్రభావాన్ని చూపిస్తుంది. అదేవిధంగా శ్రీకృష్ణ భగవంతుని సేవలో మన మనస్సును గనక మనం నిలిపితే ఈ భౌతికత్వ భావన అనేటువంటిది క్షణంలో మారిపోతుంది. ఆధ్యాత్మిక జయము అనేటువంటిది సంభవమవుతుంది. అంటే ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నించడం గాని, భౌతిక వస్తువులను త్యాగం చేయాలని అనుకోవడం గాని చేయకూడదండి. ప్రతి వస్తువును పరమాత్మ సేవకు వినియోగిస్తే అదే మనకున్నటువంటి ఈ రోగం, అంటే జన్మ మృత్యు చక్రంలో పరిభ్రమించేటువంటి జబ్బుంది చూడండి, ఆ జబ్బుకు చికిత్స అదేనండి. మనం చేసే ప్రతి కర్మ యందు పరమాత్ముని ధ్యానిస్తూ, పరమాత్ముని స్మరిస్తూ కనుక ఉంటే, పరమోత్తమమైనటువంటి పద్ధతి వాసుదేవుణ్ణి స్మరించి తరించడం. ప్రతి భౌతిక కర్మను, ప్రతి భౌతిక వస్తువును పరమాత్మ సేవకు వినియోగిస్తే అంతకంటే చక్కటి మార్గం ఉందా అండి? అప్పుడు ఆ దేవదేవుని నుండి ఉత్పన్నమయ్యేటువంటి ఆ శక్తి ఈ జన్మ మృత్యు పరంపర నుండి మనను తొలగిస్తుందిటండి. అందుకనే జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. భగవద్భక్తులారా, ఈ భౌతిక కర్మలను, భౌతిక వస్తువులను పరమాత్ముని సేవకే వినియోగిస్తే అదే మనకు రోగ సాధనంగా, రోగ కారణమైనదే రోగ సాధనంగా మనకు చికిత్సగా మనకు మారేటువంటి అవకాశం ఉంది. ఇంత సులభమైనటువంటి విషయం మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? భగవద్భక్తులారా, అదే కదండి శ్రీకృష్ణమాయ. స్వామి నామాన్ని జపిద్దాం, తరిద్దాం. పరమాత్మలో
విశేషమైనటువంటి ఆ శక్తి ఉన్నది కాబట్టి ఆ నామాన్ని నిత్యం స్మరిస్తూ ఓం శ్రీకృష్ణే శరణం మమ, ఓం శ్రీకృష్ణే శరణం మమ, ఓం శ్రీకృష్ణే శరణం మమ అనుకుంటూ ప్రతి భౌతిక కర్మను భౌతిక వస్తువును పరమాత్మ సేవకు వినియోగిస్తూ రోగ కారణ పదార్థాన్నే ఔషధ రూపంలో మనం ఆస్వాదించగలిగేటువంటి శక్తిని సముపార్జించుకుందాం. భగవద్భక్తులారా, మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఓం శ్రీకృష్ణే శరణం మమ. కృష్ణ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరానని. జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ జయ